So hi dear aspirants. So today concept మనకి పాలిటీ క్విక్ రివిజన్. సో ఈ పాలిటీ క్విక్ రివిజన్లో మనకి భారత ఉపరాష్ట్రపతి అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఆల్రెడీగా భారత రాష్ట్రపతి గురించి అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేసాం. సో ఈ క్లాస్లో మనం భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి ఈ క్విక్ రివిజన్ యొక్క ఉపయోగం అనేది. ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి ఎగ్జామ్లో రివిజన్ అనేది ఎలా చేసి ఉండాలి. సో ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి మన కాన్సెప్ట్లో ఉండేటువంటి డెప్త్నెస్ అనేది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో సో భారతదేశ పౌరుడైనటువంటి ద్వితీయ పౌరుడిగా పిలువబడుతున్నటువంటి భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్, భారత ఉపరాష్ట్రపతి అని అంటున్నాం కదా. మరి ఈ భారత ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఒక ద్వితీయ పౌరుడు అంటాము. యాక్చువల్గా ప్రథమ పౌరుడు మీకు తెలుసు. ప్రథమ పౌరుడు అని మనం భారత రాష్ట్రపతిని పిలిస్తే ద్వితీయ పౌరుడు అని ఎవరిని పిలుస్తామంటే ఉపరాష్ట్రపతిని పిలవడం జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు రాష్ట్రపతి అనేది ఉండేటప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎందుకు అనేటువంటి డౌటు మీకు నాకు వచ్చే విధంగానే రాజ్యాంగ పరిషత్తులో ఉండేటువంటి సభ్యులకు కూడా రావటం జరిగింది. ఎప్పుడైతే ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో రావటం జరిగిందో అందులో రాజ్యాంగ సలహాదారుడిగా పనిచేసినటువంటి బిఎన్ రావు, మనం పిలుచుకునేటువంటి సింపుల్ పేరేంటి, ఈ బెనగల నరసింహారావు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారు, ఒకవేళ రాష్ట్రపతి సడన్గా అనేది మరణించిన లేదా తన యొక్క విధులు నిర్వర్తించలేనటువంటి పొజిషన్లో ఉండేటప్పుడు మరి రాష్ట్రపతి యొక్క పని విధానము ఎవరు చేస్తారు, రాష్ట్రపతి యొక్క అధికారాలు ఎవరు చెలాయిస్తారు, రాష్ట్రపతి యొక్క విధులు ఏ విధంగా అనేది కొనసాగుతాయి అనేటువంటివి ఒక డౌట్స్ అనేవి వచ్చాయి. అప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉండేటువంటి సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రపతి అనేది లేని సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంట్ యొక్క సభా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క బాధ్యతలను కొనసాగిస్తారు అని ప్రధానంగా కొంతమంది సూచించారు. కానీ హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే రాజ్యాంగ పరిషత్తులో రాష్ట్రపతి లేని సందర్భంలో ఉపరాష్ట్రపతి యొక్క విధులు నిర్వర్తించాలంటే ఖచ్చితంగా ఒక పదవి అనేది ఉండాలని గట్టిగా బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే హెచ్వి కామత్. సో ఆ హెచ్వి కామత్ యొక్క ప్రోద్బలంతో ఈరోజు మనకి భారత ఉపరాష్ట్రపతి అనేటువంటి ఒక పదవి రావటం జరిగింది. ఈ పదవిని మొట్టమొదటిసారిగా సూచించింది ఎవరంటే రాజ్యాంగ సలహాదారుడైనటువంటి బెనగల నరసింహారావు. సో ఈ పదవి ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే మనకి హెచ్వి కామత్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మరి అటువంటి భారత ఉపరాష్ట్రపతి అనే పదవి మన రాజ్యాంగంలో పెట్టేటప్పుడు కొన్ని విధులు అధికారాలు ఇవన్నీ ఉంటాయి. మరి ఏ యొక్క దేశం నుండి వీటిని స్వీకరించడం జరిగిందంటే భారత ఉపరాష్ట్రపతి యొక్క పదవిని అమెరికా దేశం నుండి గ్రహించడం జరిగింది. ఉపరాష్ట్రపతి యొక్క పదవి ఏదైతే ఉంటుందో ఆ ఉపరాష్ట్రపతి యొక్క పదవి అమెరికా యొక్క ఉప అధ్యక్షుడితో అనేది పోల్చడం జరిగింది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో 5వ భాగము అనేది ఉంటుంది. 5వ భాగంలో 63 నుండి 69 ఆర్టికల్స్ అనేవి ఎవరి గురించి చెప్తున్నాయంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవి గురించి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించి మనం ఏ స్థాయిలో ఎగ్జామ్ రాసినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఉపరాష్ట్రపతి యొక్క ఇంట్రడక్షన్ ఇంతే నేర్చుకోవడానికి. సో ఈ భారత ఉపరాష్ట్రపతి అని అంటున్నాం కదా మనం. ఈ భారత ఉపరాష్ట్రపతి అనేది భారతదేశంలో ఎలా ఉంటారు అంటే ఒక ద్వితీయ పౌరుడిగా ఉండడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 63 ఏం చెప్తుందంటే దేశానికి ఒక ఉపరాష్ట్రపతి అనేది ఉంటాడు అని. సో 64 ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా ఏ విధంగా కొనసాగుతారు, మనకి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. మీకు తెలిసిందే కదా, రాజ్యసభ చైర్మన్ మరియు ఉపరాష్ట్రపతి ఈ రెండు కూడా ఒకటే. సో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగా పనిచేసే వ్యక్తి రాజ్యసభ చైర్మన్గా ఉంటారని ఏ ఆర్టికల్ చెప్తుందంటే 64. సో 65 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పదవి అనేది ఏదైనా కారణము అంటే ఇక్కడ
రాష్ట్రపతి అనేది మరణించినచో, అనారోగ్యమ పాలైనచో, రాజీనామా అయినచో, తొలగింపబడినచో, ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ అయినచో అప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. అలా వ్యవహరించవచ్చు అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందయ్యా అంటే 65 అనేది చెప్తుంది. సో భారత ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ఏ విధంగా ఎన్నుకోవాలి అనేటువంటి ఎన్నిక గురించి 66 అనేది చెప్తుంది. సో ఉపరాష్ట్రపతి పదవిలో 5 సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుంది. సో అతని పదవీ కాలము గురించి చెప్పేదే 67. సో 68 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి అనేది లేనిటప్పుడు నూతన ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేది జరుగుతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతికి సంబంధించిన అర్హతలు తీసుకుంటే మీకు తెలిసింది, భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల నిండి ఉండాలి, లాభదాయకమైనటువంటి పదవిలో ఉండకూడదు. సో పార్లమెంటు ఉండేటువంటి ఇతర అర్హతలు ఏవైతే ఉంటాయో ఆ అర్హతలు ఉండాలి. రాజ్యసభకు కావాల్సినటువంటి అర్హతలు ఉండే వ్యక్తినే ఉపరాష్ట్రపతి అర్హతలుగా మనం చెప్తున్నాం ఇక్కడ. సో షరతులు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక సవరణ చట్టం 1977లో ప్రకారంగా ఉపరాష్ట్రపతి పదవికి అనేది పోటీ చేసేటువంటి అభ్యర్థి ప్రధానంగా ఎలక్ట్రల్ కాలేజ్లో సుమారుగా ఎంతమంది ప్రతిపాదించాలి అంటే 20 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. సో 20 మంది ఓటర్లు మరొక 20 మంది ఏం చేయాలంటే బలపరచాలి. ఇదే మీరు రాష్ట్రపతి విషయంలో తీసుకుంటే 50 మంది ఓటర్లు ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి అంటున్నాం. కానీ ఉపరాష్ట్రపతి విషయంలో 20 ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా పోటీ చేసేటువంటి అభ్యర్థి ఒక 15,000 రూపాయలు అనేది ధరావత్ డిపాజిట్ అనేది చెల్లించాలి అని కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే భారతదేశంలో రాష్ట్రపతి యొక్క ఎన్నిక మీరు చూసే ఉంటారు, గమనించే ఉంటారు. సో ఎన్నిక గురించి, ఎన్నిక విధానం గురించి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 54, 55 అనేది చెప్తే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్పే ఆర్టికల్ 66 అని చెప్పుకోండి. సో 66 ప్రకారంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది చూసుకుంటే 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టంలో 1952 అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘము అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఒక చట్టం అనేది చేసాం 1952లో. ఈ ఎన్నికల సవరణ చట్టం ఏదైతే ఉందో దీన్ని అనుసరించి కేంద్రంలో ఉండేటువంటి ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆ ఎన్నికల కమిషనర్ ఉపరాష్ట్రపతి యొక్క పదవి ఉపరాష్ట్రపతికి అనేది ఎన్నికలు జరుపుతారు. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఎవరు ఎన్నుకుంటారు? ఇక్కడ కూడా ఎలక్ట్రల్ కాలేజ్ అనే పేరు మీకు గుర్తుండాలి. సో 2 దగ్గరలో మనకి ఎలక్ట్రల్ కాలేజ్ అనే పేరు అనేది ఉంటుంది. ఒకటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుంది, 2 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రల్ కాలేజ్లో రాజ్యసభలో ఉండే 245, సో లోక్సభలో ఉండేటువంటి 543 మెంబర్సు, మొత్తం వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఎలక్ట్రల్ కాలేజ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో సుమారుగా ఎంతమంది ఉంటారు అంటే 788 మంది అనేది ఎలక్ట్రల్ కాలేజ్లో ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మరొక విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఏంటా విషయం? మౌలిక రాజ్యాంగంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికకు వీలు ఉండేది. అంటే మనకి ప్రధానమైనటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని మనం తీసుకున్నట్లయితే రాజ్యాంగంలో ఎట్లా ఉంటుందంటే ఈ లోక్సభ రాజ్యసభ ఎట్ ఆ టైం ఒకేసారి అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎట్ ఆ టైం ఒకేసారి ఉంటుందో ఎట్ ఆ టైం అనేది ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా? 1961 11వ రాజ్యాంగ సవరణ అనేది ఒకటి చేశారు. సో 1961 11వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది చేసేటప్పుడు లోక్సభ అనేది ఉంటుంది, రాజ్యసభ అనేది ఉంటుంది. సో లోక్సభ ఏదైతే ఉందో ఆ లోక్సభలో సుమారుగా మనకేమవుతుంది అంటే వేరుగా ఎన్నుకోవాలి, రాజ్యసభలో ఉండేటువంటి ప్రజలు వేరుగా ఎన్నుకోవాలి. అంటే 1961 కంటే ముందు ఒకే విధంగా ఎన్నిక కావడం అనేది జరిగేది. కానీ 1961 తర్వాత ఒకేసారి ఎన్నిక అనేది జరగలేదు. ఎట్లా జరుగుతుందంటే వేరువేరుగా జరుగుతుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరిగిందంటే 1962వ సంవత్సరం నుండి అనేది 1962వ సంవత్సరం నుండి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది.
అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏవైనా చేంజెస్ ఉంటే, మార్పులు చేర్పులు ఏవైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ యొక్క నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు ఉంటారంటే ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటే మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అనేటువంటి వ్యక్తి ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. సో ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం, సో ఆర్టికల్ నెంబర్ 67 ప్రకారంగా ఉపరాష్ట్రపతి ఎన్నేళ్ళు కొనసాగుతారంటే తన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 5 సంవత్సరాలు అనేది కొనసాగుతారు. సో ఉపరాష్ట్రపతి పదవికి అనేది ఎన్ని పర్యాలైనా పోటీ చేయొచ్చు అని ఆర్టికల్ 67 చెప్తుంది. అదే రాష్ట్రపతి అనుకోండి ఓన్లీ మనకి 2 times మాత్రమే, అంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. 1962లో అయితే 2 సార్లు మాత్రమే సాంప్రదాయాలను అనుసరించి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా గురించి చెప్పేది ఏంటంటే 67A అనేది చెప్తుంది. ఏం చెప్తుంది? ఉపరాష్ట్రపతి తన యొక్క రాజీనామా లేఖను ఎవరికి సబ్మిట్ చేయాలంటే రాష్ట్రపతికి. ఒకవేళ రాష్ట్రపతి లేనట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి యొక్క పేరును ఉద్దేశిస్తూ ఇతను ఏం చేస్తారంటే తన రాజీనామాని తెలియజేయాల్సి వస్తుంది. ఈ యొక్క 1969 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి బాధ్యతల నిర్వహణ చట్ట ప్రకారంగా మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతిని తొలగింపు. ఇది ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ఉంది. రీసెంట్గా జగదీప్ ధన్ఖడ్ అనేటువంటి ఉపరాష్ట్ర మీద అభిశంస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈరోజు నిన్న మీరు చూసే ఉంటారు వార్తల్లో, చాలా బాగా న్యూస్లో అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అటువంటి తొలగింపుకు సంబంధించినటువంటి మన పాలిటీలో ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలి. ఏంటి? బేసిక్గా ఉపరాష్ట్రపతి తన రాజీనామా ప్రక్రియను అనుసరించేదాన్ని ఏమంటారంటే మహాభియోగ తీర్మానం అనరు అని గుర్తుపెట్టుకోండి. సాధారణమైనటువంటిది అభిశంస తీర్మానం అంటారు, మహాభియోగ తీర్మానం ఏమీ కాదు. మహాభియోగ తీర్మానం దేశంలో ఒక్క భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది అని మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఓన్లీ ఉపరాష్ట్రపతికి మహాభిశంస తీర్మానం వర్తించదు. అదేవిధంగా ఇతన్ని తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా రాజ్యాంగంలో ఏమీ లేవు. జస్ట్ ఏముంది అంటే రాజ్యాంగ అతిక్రమణ అనేటువంటి కారణం చేత తొలగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇతను తొలగింపు తీర్మాన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ కనీసం రాజ్యసభలో ఎంతమంది సభ్యులు అనేది ఆమోదించాలంటే 50 మంది సభ్యులు ఆమోదించాలి, లేదా 1/4 వంతు సంతకాలతో 14 రోజులు ముందస్తు నోటీసును రాజ్యసభ సెక్రటరీకి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 14 రోజుల ముందు సుమారుగా ఒక 50 మంది ఎవరికి ఇవ్వాలంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ఒక నోటీస్ అనేది అందజేయాలి. ఎప్పుడైతే ఈ నోటీస్ అనేది ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత రాజ్యసభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఏ మెజారిటీ ఉండాలయ్యా అంటే ప్రత్యేక మెజారిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రత్యేక మెజారిటీతో ఈ యొక్క తీర్మానం ఆమోదించబడుతుందో ఇప్పుడు రాజ్యసభ నుండి ఆ తీర్మానాన్ని అంటే ఈ యొక్క ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని లోక్సభలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. లోక్సభలో సాధారణ మెజారిటీ, లోక్సభలో ఏ మెజారిటీ తల్లి? సాధారణ మెజారిటీ ద్వారా ఆమోదించినట్లయితే ఆ పదవి నుంచి ఎవరు తొలగిపోతారు అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి అనేది తొలగింపు పోతారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి తీర్మానంలో అనుకూల వ్యతిరేక ఓట్లు సమానమైనప్పటికీ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి అనేది ఓటు వేయకూడదు. ఉపరాష్ట్రపతి తన తొలగింపు తీర్మానానికి సంబంధించి అధ్యక్షుడుగా ఉండకూడదు. మరి ఎవరు ఉంటారు సార్ అధ్యక్షుడు? అక్కడ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఇతను తొలగింపు తీర్మానంలో అధ్యక్షుడిగా ఉంటారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించండి, దయచేసి గమనించండి. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం అమల్లో ఉండేటప్పుడు రాజ్యసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. ఈ విషయాన్ని గమనించండి. తర్వాత ఏమవుతుంది?
లోక్సభకు అనేది ఈ తీర్మానం వెళ్తుంది. ఆ టైంలో లోక్సభలో ఈ తీర్మానంపై ప్రస్తావన జరుగుతుండగా రాజ్యసభలో ఇతను అధ్యక్ష వహించవచ్చు, రాజ్యసభలో అయితే అధ్యక్ష వహించవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇదే విషయాన్ని ఇక్కడ ఉంటుంది, మీకు చాలా జాగ్రత్త చదువుకోండి. ఒకవేళ సమానమైన ఓట్లు వచ్చాయి, సపోజ్ 200 మంది ఉన్నారు, 100 మంది ఉపరాష్ట్రపతి ఉండాలని, 100 మంది ఉపరాష్ట్రపతి అనేది ఉండకూడదని, ఇలాంటప్పుడు కాస్టింగ్ ఓటు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఉపరాష్ట్రపతికి నిర్ణయపు ఓటు కూడా ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయకపు ఓటు ఉండదు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత అనేది వహించరు, అప్పుడు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత, కానీ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించి లోక్సభకి వెళ్ళినప్పుడు ఇక్కడ మాత్రం అధ్యక్షత వహించడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓటు కూడా వేయకూడదు, ఉపరాష్ట్రపతి సమానమైన ఓటు వేయకూడదని గుర్తుపెట్టు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ. సో ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏమవుతుందంటే 66 అని గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే నూతన ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలను నిర్వహించాలి. సో ఉపరాష్ట్రపతి పదవి అనివార్య పరిస్థితుల వల్ల ఖాళీ అయితే రాజీనామా, మరణము, తొలగింపు, ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు అనేది తీర్మానించినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఏం చేయాలి, ఎన్నికలు అనేవి నిర్వహించాలి. ఆ ఎన్నికలు అనేది ఎంత కాలంలోపు అనేది నిర్వహించాలి అనే విషయం పైన స్పష్టత లేదు, రాజ్యాంగంలో లేదు. మీరు కొత్తగా పెట్టుకోవద్దు, రాజ్యాంగంలో ఉండే విషయాన్ని చదువుకోండి. రాజ్యాంగంలో లేని దాన్ని మీ యొక్క అతి ప్రదర్శన అనేది ఇక్కడ చేయకూడదు. ఇప్పుడు రాష్ట్రపతి అనేది చూసుకుంటే క్లియర్గా చెప్తారు మనకేంటి, 6 monthsలో అనేది కొత్తగా ఎన్నుకోవాలి. కానీ ఉపరాష్ట్రపతికి ఇన్ని రోజుల్లో అనేది ఎన్నుకోవాలని ఇక్కడ చెప్పలేదు, కాబట్టి మీరు కూడా అట్లనే ఉంచుకోవాలి. నెక్స్ట్ రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక వివాదం గురించి చెప్పేదే ఆర్టికల్ నెంబర్ 71 అని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు ఎవరు విచారిస్తారు అంటే మనకి సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటువంటి సభ్యుల్లో తీర్మానం 10 మందికి తక్కువ కాకుండా సంతకం చేసి ఎన్నిక ఫలితాలు వచ్చిన 30 రోజుల లోపల సుప్రీంకోర్టుకు, ఎన్నిక ఫలితాలు వచ్చిన 30 రోజుల లోపల సుప్రీంకోర్టుకు అనేది ఫిర్యాదు చేయాలి. ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటువంటి వ్యక్తులు 10 మందికి తగ్గకుండా వెళ్ళి ఫిర్యాదు చేస్తేనే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదం కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదం కానీ సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు అనేది తీర్పిస్తే అంతకు ముందు వరకు వాళ్ళు ఏ రోజైతే తీర్పిచ్చిందో అంతకు ముందు వరకు వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఏమవుతాయంటే చెల్లుబాటు అవుతాయి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమవుతాయంటే చెల్లుబాటు అవుతాయి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికా విధానాన్ని రాజ్యాంగానికి లోబడి మార్పులు చేర్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి అనేది ఉంటుంది. సో ఎన్నికల గణంలో ఏవైనా ఖాళీలు, ఎలక్టోరల్ కాలేజ్ అంటున్నాం కదా, అందులో ఖాళీలు ఉన్నాయని ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకూడదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆర్టికల్ మనకి. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి మాత్రం చెప్పే ఆర్టికల్ ఏదంటే 97. ఇటీవల కాలంలో ఉపరాష్ట్రపతి యొక్క జీతాలు 4 లక్షలకు అనేది పెరగడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి జీతాలు పార్లమెంటు అనేది ఒక చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. పార్లమెంట్లో వీటి గురించి ఓటింగ్ అనేది ఉండకూడదు, ఆదాయపు పన్ను పరిధిలోకి అనేది రాదు. సో పదవి విరామం తర్వాత పెన్షన్ సౌకర్యం అనేది కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుండి అనేవి చెల్లించబడతాయి. ఎవరిది? ఈ యొక్క ఉపరాష్ట్రపతి. వీటికి రాజ్యాంగ భద్రత అనేది కూడా ఉంటుంది ఉపరాష్ట్రపతి జీతాలు, ఎందుకంటే 3వ షెడ్యూల్లో ఉంది కాబట్టి రాజ్యాంగ భద్రత అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉపరాష్ట్రపతికి అధికారాలు, ఏ అధికారాలు అనేవి ఉంటాయి. సో ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యాంగం ప్రకారంగా ఎటువంటి అధికార విధులు కూడా లేవు. రాజ్యాంగం ప్రకారంగా అయితే ఉపరాష్ట్రపతి హోదాలో లేవు. కానీ ఇతనికి మరొక పదం ఉందలే, ఏంటది? రాజ్యసభ చైర్మన్ హోదాలో కానీ తాత్కాలిక రాష్ట్రపతి హోదాలో కానీ చాలా అధికారాలు విధులు అనేవి ఉంటాయి. సో ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభకు అనేది అధ్యక్షుడు. ఈ హోదాలో రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సో రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడమే కాకుండా ఈ యొక్క ఆర్థిక బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో అధ్యక్షత వహించే అధికారం కానీ లేదు. చూడండి, ఆర్థిక బిల్లు విషయంలో కానీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఏమి లేదు. అదేవిధంగా ఏదైనా ఒక బిల్లు ఆమోదించే విషయంలో సందిగ్ధత ఏర్పడితే అటువంటి అంతిమ నిర్ణాయకపు ఓటు, కాస్టింగ్ ఓటును కూడా వినియోగించడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉపరాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో మనకి ఇప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా వ్యవహరిస్తారు. ఎప్పుడు రాష్ట్రపతి రాజీనామా మరణించినప్పుడు ఇటువంటి సందర్భాల్లో 6 నెలలకు మించకుండా అని దాని అర్థం. ఈ లోపల ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? బాబు రాజేంద్ర ప్రసాద్ అనేది అనారోగ్యం కారణమైనప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉండే సర్వేపల్లి రాధాకృష్ణన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించాడు. జ్ఞాని జైల్ సింగ్ అనేటువంటి వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు మహమ్మద్ ఇదేతుల్లా అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా అనేది ఇక్కడ ఏం చేశారు అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా అనేది పనిచేయడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే 1969లో జాకీర్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి మరణం చెందిన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉండేటువంటి వివి గిరి ఎవరైతే ఉంటారో ఆ వివి గిరి 1977లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తర్వాత ఉపరాష్ట్రపతిగా బీడీ శెట్టి ఎవరైతే ఉంటారో ఆ బీడీ శెట్లు తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేయడం అనేది ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా అనేది పనిచేయడం జరిగింది. ఇవి ఎగ్జాంపుల్స్ కూడా మనకి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉపరాష్ట్రపతి విధులు. భారత సాంస్కృతిక సంబంధాల మండలికి అనేది పదవిరీత్యా అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా కూడా ఇతను ఉండడం జరుగుతుంది. సో గౌరవ బిరుదులు అనేవి ఉంటాయి కదా మనకి. 1954లో ఏర్పాటు చేసిన భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డ్స్ కమిటీకి అనేది ఒక చైర్మన్గా కూడా ఎవరు ఉంటారు అంటే ఉపరాష్ట్రపతి ఉంటారు. అంతేకాకుండా పార్లమెంట్లో రాజ్యసభ జరిపే అన్ని ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటారో ఆ దానికి ఉపరాష్ట్రపతి పేరు మీదుగా అనేవి జరుగుతాయి. ఇక ఉపరాష్ట్రపతి ప్రత్యేకత మీకు తెలిసిందే, ద్వితీయ పౌరుడు అంటున్నాం. సో ఉపరాష్ట్రపతి పదవి అమెరికా నుండి తీసుకున్నాం. సో అమెరికా యొక్క ఉపాధ్యక్షునితో దీన్ని పోల్చవచ్చు. సో ఉభయ సభలతో కూడిన ఎన్నికల గణంతో జరుగుతుంది. రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి. 5 సంవత్సరాలు అనేది ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఇదమ్మా ఉపరాష్ట్రపతికి సంబంధించి సుమారుగా 20 నిమిషాల్లో రివిజన్ చేస్తాం ఉపరాష్ట్రపతి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది, దీని మీద క్వశ్చన్ ఎవరని మీరు చెప్పగలరా అంటే కరెంట్ అఫైర్స్లో కరెంట్ పాలిటీ అనేటువంటి అంశం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విషయాలను అనేది కొంత ప్రాతిపదికగా మనం రివిజన్ అనేది చేసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఎక్కడితో మనకి ఉపరాష్ట్రపతి అనేటువంటి కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.